కీర్తనలు 46. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకి ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఎవరిని నమ్ముతున్నావు? హూ డు యూ ట్రస్ట్? హూ డు యూ కౌంట్ ఆన్? హూ డు యూ డిపెండ్? హూ ఆర్ యూ ఆస్కింగ్ హెల్ప్ ఫర్? ఎవరిని నమ్ముతున్నారు? దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము. దేవుడు ఆహ్వానిస్తున్నాడు అండి, కమ్ ట్రస్ట్ మీ, ట్రై మీ. దేవుని వాక్యంలో అనేక సార్లు దేవుడు నిరూపిస్తూ ఉంటాడు. నమ్మి చూడు, అడిగి చూడు, చెప్పి చూడు. ఈరోజు ఎవరు నమ్ముతున్నారో వారు పొందుకుంటారండి. ఏంటి మీకు కావాల్సింది? ఈరోజు ధైర్యంగా చెప్పుకోండి, ఏంటి మీకు కావాల్సింది? మీరు నమ్మింది దేవుడు అయితే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నేను నమ్మిన దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు. గట్టిగా చెప్పుకోండి చూద్దాం. విడిచిపెట్టాడు. నెవర్ విల్ హీ. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడండి. ఆయన నమ్మిన వారిని అవమానపడినవాడండి. ఆయన నమ్మిన వారిని శత్రు పోరాడుతూ ఉంటే ఏమి చేతకాని వాడిగా చూడడండి. ఆయన నమ్ముతాము, మన బాధ్యత. నమ్మితే చేసేదంతా ఆయన. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మండి. ఈరోజు దేవుడు అదే కోరుతున్నాడు మన దగ్గర, విశ్వాసము. నమ్మటం అంటే విశ్వాసం. ఈ ఆలయంలో ఫెయిత్ గురించి అధికంగా బోధిస్తూ ఉంటాం, నమ్ముతం గురించి అధికంగా బోధిస్తూ ఉంటాం. ఎందుకంటే నమ్మేదాన్ని బట్టే ఒక మనిషి బ్రతుకుతున్నాడు అన్న మాటను మరలా తెలియజేస్తున్నాం. వాట్ యు బిలీవ్ ఇస్ వాట్ యు లివ్. ఎందుకంటే వాట్ యు బిలీవ్, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వేం నమ్ముతున్నావో అదే పని చేస్తున్నావు. నువ్వేది నమ్ముతున్నావో అదే చదువుతున్నావు. నువ్వేది నమ్ముతున్నావో అక్కడికే వెళ్తున్నావు. నువ్వు ఎవరు నమ్ముతున్నావు వారితో మాట్లాడుతున్నావు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ వాట్ యు బిలీవ్. ఈరోజు అపవాది అబద్ధాన్ని నమ్మునట్లుగా, అబద్ధపు దృష్టి కలుగు చేస్తూ మనల్ని మనం కించపరుచుకుంటూ, మనం చేతకాని వారుగా, దేవుడు మన ప్రార్థన వినడు అన్నట్టుగా, దేవుడు మనకి జవాబు ఇవ్వడు అన్నట్టుగా, దేవుని దగ్గర ఎంత మొరపెట్టినా ఆయన ఏమి సహాయం చేయడన్న రీతిగా అపవాది ఈరోజు ఎంతోమందికి భ్రమ కలిగిస్తున్నాడండి. ద డిసీవర్ ఇస్ డిసీవింగ్. ఎవరి మాటను నమ్ముతున్నారు? యెషయాలో ఉంటుంది కదా, హూస్ రిపోర్ట్ డు యూ బిలీవ్? ఎవరి వార్తని నమ్ముతున్నారు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా వాగ్దానాల్ని, నా మాటని నువ్వు నమ్ముతున్నావా? దేవుని వాక్యంలో చూస్తేనండి, ఆయన నమ్మితే ఆయన నమ్మదగిన దేవుడు అంట. ఎనీ టైమ్ యూ గో టు ద రాంగ్ పీపుల్ యూ గెట్ డిప్రెషన్. ఎనీ టైమ్ యూ గో అగెయిన్స్ట్ గాడ్, డిప్రెషన్. దేవునికి విరోధమైంది, దేవునికి విరోధమైన కార్యములు, దేవునికి విరోధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు నిరుత్సాహము, కృంగిదల కలుగుతుంది. ఈరోజు డిప్రెషన్ ఉన్నారా? కృంగిదలలో ఉన్నారా? చేతకాని వారికి ఉన్నారా? ఒకసారి పరీక్షించుకోండి ఎవరిని నమ్మారు. ఎందుకంటే మనుషులు నమ్ముతాం వ్యర్థం అనేది దేవుని వాక్యం మరల తెలియజేస్తుంది. మనం ఎక్కడ నిలిచినా కూడా, ఏ స్థితిగతులు అయినా కూడా దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి, ఎటువంటి పోరాటం అయినా, ఎంతగా నీ ముందు నిలబడే పరిస్థితి నీకు అసాధ్యము, నీవు పోరాడలేని శత్రువు అని కనబడనే, కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా అని నువ్వు చెప్పగలగాలి. నీలో దేవుడు ఉండొచ్చేమో కానీ నీవు నమ్మకపోతే ఆయన ఏమీ చేయలేడు. పరిశుద్ధాత్ముడు అనేక సార్లు మనలో ఉన్నదప్పుడు, మనలో అపవాది బయట నుండి బెదిరిస్తూ ఉన్నదప్పుడు, మనలో ఉన్నవాడు ఎవరో మనం గ్రహించుకోలేకపోతున్నాం. మనలో ఉన్నవాని శక్తి ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. ద డైనమస్ పవర్, ద అన్స్టాపబుల్ ఫోర్స్, పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి మనలో ఉన్నదప్పుడు ఇంకా పిరికి వారిగా జీవితంలో ప్రయోజనం లేదండి. ఏంటది మీరు భయపడుతున్నారు? ఎందుకంటే ఈ మాట, భయం అన్న మాట ఈరోజు ప్రతిరోజు చెప్పవలసిన అవసరం. మీరు అనుకోవచ్చు, ఏంటి ప్రతి వారము భయం గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? అవును. బైబిల్ ఇంచుమించు 365 టైమ్స్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో నుండి డు నాట్ ఫియర్, భయపడద్దు అన్న మాట ఉంది. ఇందుకు 360 సార్లు అంటే ప్రతిరోజు సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు. రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాం, ధైర్యంగా ఇక్కడ నుండి వెళ్తున్నాం. రేపు ఏదో ఒక మాట వస్తుంది, వెంటనే ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఒక భయం, కలవరం ప్రారంభమవుతుంది. మరలా దేవుడు చెప్పాల్సి వస్తుంది, భయపడద్దు. మరలా నువ్వు ప్రార్థన చేసుకుని, సరేలే ఈ పోరాటం అయింది, ముందుకు వెళ్తున్నావు జీవితంలో, సడన్గా ఇంకొక పోరాటం ప్రారంభమవుతుంది. మరలా చెప్పుకోవాల్సి వస్తుంది, భయపడద్దు. ఈరోజు శత్రువు ఒక రీతిగా రావట్లేదండి, అనేక రీతులకు వస్తున్నాడు, అనేక రీతిలుగా దాడి చేస్తున్నాడు. ఈరోజు నాశనాన్ని తీసుకురావాలని, పాడు చేయాలని అపవాది పొంచి ఉన్నాడు. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్కు ద్వారా మీరు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మీ బలమై ఉన్నాడు. ఆయన ఎవరంట? బలము.
హీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఎక్కడ ఆ మాట మరలా చదువుతారా? 46:1. దేవుడు మనకు ఆశ్రయమును, ఆ దేవుడు మనకి ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. దుర్గము అన్న మాట చూస్తే ఆశ్రయము, దుర్గము. ఈ ఇంగ్లీష్లో చూస్తే గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. ఆ మాటకు అర్థం ఏంటి? దుర్గము, బలము రాయబడి ఉంది. ఏంటంట? ఆయన నీకు దుర్గం అన్నదప్పుడు ఆయన ఉంటే చాలు, నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ హీ స్టాండింగ్ ఫర్ యూ డోంట్ హ్యావ్ టు ఫియర్. హీ సెయింగ్ ఐఎమ్ దేర్, డోంట్ వరీ, నేనున్నాను, నేను నిలబడతాను నీ పక్షాన, నేను నీ ధైర్యము, నేను నీ బలము, నేను నమ్ముకోగలిగిన దేవుణ్ణి. ఐ విల్ స్టాండ్ ఆన్ యువర్ బిహాఫ్ దట్ నో ఎనిమీ షల్ టచ్ యూ. నీ మీద అపవాది ఎన్ని బాణాలు వేయచ్చు, ఎన్ని ఆటంకాలు తీసుకురావచ్చు, ఎన్ని దాడులు వేయచ్చు, ఎన్ని అగ్ని బాణాలు వేయచ్చు, నీవు నా యందు నిలిచి ఉండు. ఐఎమ్ దేర్, ఐఎమ్ యువర్ రెఫ్యూజ్, ఐఎమ్ యువర్ స్ట్రెంగ్త్. ఎక్కడ నమ్మిన వారు దేవునికి వందనాలు ప్రభు అని చెప్పండి. అసాధ్యమైన కార్యంలో సాధ్యపరిచే దేవుడు అండి. ఆ మాటలో చూస్తే దేవుడు అంటాడు, నేను నీ ఆశ్చర్యదుర్గాన్ని, నేను నీ బలాన్ని, అదే సమయంలో నీకు సహాయాన్ని, ఎవర్ ప్రెజెంట్ హెల్ప్. తెలుగులో చదువుతారా? ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంట, నమ్ముకోగలిగిన దేవుడు అంట. దేవా నేను నిన్నే నమ్ముతున్నాను అని నమ్మేవారు ఉంటే బిగ్గరగా చెప్పండి. మీ నోటితో చెప్పిస్తున్నాను, కారణం ఏంటి తెలుసా? ఐమ్ టెల్లింగ్ యూ నీడ్ టు బిలీవ్. కొన్నిసార్లు ఏం చెప్తున్నాము అనేది ఇందులో చెప్పుకోండి అన్న వెంటనే మీరు కొన్నిసార్లు ఏం చెప్తున్నారు? నమ్ముకోగలి. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ప్రభువా నేను నిన్నే నమ్మి ఉన్నాను. బికాస్ ఇట్ ఈస్ అ క్రై, ఇట్ ఈస్ వాట్ యు ఆర్ సేయింగ్, యు డిక్లేరింగ్ ఇట్. మీరు ప్రకటిస్తున్నారు, ప్రభువా నేను నిన్నే నమ్మి ఉన్నా, నీవే నా దేవుడి, నీవే కార్యం చేస్తావు. ఇక్కడ దేవుని వాటిలో చూస్తా అండి, 2వ వచనం చదువుతామా? కాబట్టి therefore we will not fear. ఎక్కడ చదవండి? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడము. ఏది ఏమవనే, ఏ శత్రువు ఎట్లా రావనే, భూమి కంపించనే, పర్వతములు మునిగిన, జలములో ఘోషించుచున్నాను, ఏది ఏమైనా కూడా మేము భయపడము. we will not fear. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈ మాట చూస్తే we will not fear, do not fear, no fear. అల్తీరా అన్న మాట వస్తుంది హీబ్రూలో. ఏంటి ఆ మాట? అల్తీరా అన్న మాట చూసినప్పుడు హీబ్రూలో మరలా 365 సార్లు డు నాట్ ఫియర్, భయపడద్దు, మేము భయపడము, భయపడకు. యేసు ప్రభు పునరుద్ధానుడైన వెంటనే మొదటిగా చెప్పవలసిన మాట శిష్యులతో ఏమని తెలుసా? భయపడద్దు. అబ్రహాముని దేవుడు పిలుచుకునేటప్పుడు మొదటిగా చెప్పవలసిన మాట ఏమొచ్చింది తెలుసా? భయపడద్దు. ఎందుకంటే అబ్రహాంని నిద్రలో లేపుతున్నాడు ప్రభు, నిద్రలో మాట్లాడుతున్నాడు. మీరు కావాలంటే చూడొచ్చు, ఆదికాండం 15-12 చూస్తే నిద్రపోతున్న అబ్రహాంతో దేవుడు అంటాడు భయపడద్దు. ఎందుకంటే ఆయనకి ఎవరికి భయపడాలి తెలియట్లేదు. ఎప్పుడు చూడని దేవుణ్ణి, ఎప్పుడు వినని దేవుణ్ణి, ఎప్పుడు కలవని దేవుణ్ణి ఆయన మహిమతో ఒక్కసారి చూసినట్టు భయం కలుగుతున్నాడు. దేవుడు అంటాడు భయపడద్దు. శిష్యులు కూడా ఆయన తిరిగి లేచాడన్న మాట తెలిసిన తర్వాత కూడా, విన్న తర్వాత కూడా ఆయన చూసిన భయపడ్డారంట. యేసుప్రభు అంటాడు భయపడద్దు. కొన్నిసార్లు దేవుని చూసి దెయ్యం అనుకుంటామండి. ఎందుకంటే అనేక సార్లు దేవుడు మనం అనుకున్నట్టుగా కనబడ్డాడు కాబట్టి. ఏంటి? దేవుడు అంట మనం అనుకున్నట్టు కనబడితే దేవుడు అంట, లేకపోతే దేవుడు కాదంట. అనేక సార్లు మీరు అనుకోనట్టు దేవుడు కనబడతాడు, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మీరు అనుకున్నట్టు మీరు ఒక బాక్స్లో పెట్టగలిగిన దేవుడు కాదు, ఒక రూపంలో చెక్కగలిగిన దేవుడు కాదు, ఒక స్వరూపం ఇచ్చి దేవుడు నువ్వు ఇంతే అని చెప్పగలిగిన దేవుడు కాదు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆయన నామాలే 1000 నామాలు మించి ఉన్నాయంట. అంటే 1000 దేవుళ్ళని అర్థమా? నో, హీ ఈజ్ వన్. ఇశ్రాయేలు నీ దేవుడనే యెహోవా, లార్డ్ గాడ్ ఇస్ వన్ ఇంటజా అన్న మాట ఉంటుంది. ఏంటంట? వన్ in character, one in solidness, one in identity, but he is everything. ఈరోజు మనం చెప్తూ వస్తాం యావే రాఫా, యావే షమ్మా, యావే నిసి, యావే జైరే, యావే. చెప్పండి, ఎన్నో చెప్పచ్చు. ఆయన నామాలు చెప్పుకుంటూ వస్తే ఆయన నామాలకి అర్థం ఏంటి తెలుసా? ఆయన చేయగలిగిన కార్యాలు, ఆయన చేయగలిగిన కార్యాలు.
ఆయన చేసి చూపించిన కార్యాలు, ఆయన జరిగించిన కార్యాలు. ఈరోజు దేవుడు జరిగించగలిగిన 1000 నామాలు కన్నా అధికంగా ఉన్నాయంటే ఆయన క్యారెక్టర్స్ ఏంటో, ఆయన చేయగలిగిన గుణగణాలు ఏంటో, ఆయనకున్న శక్తి బలం ఏంటో అధికంగా రాయగలుగుతున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలకి మీరు ఎన్ని నామాలు రాయగలుగుతారు? ఇంకా అడగాలంటే, హౌ మచ్ హ్యావ్ యూ హ్యాడ్ రిలేషన్షిప్ విత్ గాడ్? హౌ మచ్ హ్యావ్ యూ లివ్డ్ విత్ గాడ్? హౌ మచ్ హ్యావ్ యూ ఫాట్ అలాంగ్ విత్ గాడ్? దేవునితో కలిసి పోరాడిందంతా, దేవుని కలిసి జీవించి సాధించిందంతా. హౌ మచ్ హ్యావ్ యూ కాన్కోర్డ్ ద ప్రామిసెస్? వాగ్దానాలు స్వతంత్రించుకుని ఎన్ని? ఈరోజు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యలో చూస్తే భయపడద్దు, ఆల్తేరా అన్న మాట మరలా యెషయా 41:10 మాత్రం చదువుదాం ఒకసారి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనంటియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఏంటట? భయపడద్దు, నేను నీ దేవుడినై ఉన్నా. దేవుడు అంటే ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు దేన్ని చూసి భయపడుతున్నారు? ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నారు? ఏ పోరాటాలను చూసి భయపడుతున్నారు? ఏ మాటలను చూసి భయపడుతున్నారు? ఏ మనిషిని చూసి భయపడుతున్నారు? గాడ్ ఇస్ సేయింగ్, డు నాట్ ఫియర్, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకు, డు నాట్ బి డిస్మేడ్, ఫార్ ఐ యామ్ విత్ యూ, నేను నీ తోడున్నాను. దేవుని వాక్యలో చూస్తానండి, కీర్తనలు 23:4 చూస్తే, అంధకార లోయలో సంచరించిన నేను భయపడను. ద సేమ్ వర్డ్ దట్ ఇట్ కమ్స్, నేను భయపడను. ఇంకా Psalms 118:16 చూస్తే, ద లార్డ్ ఇస్ విత్ మీ, ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. దేవుడు నా తోడున్నాడు, నేను భయపడను. వాట్ కెన్ దిస్ మార్టల్స్ డూ టు మీ? నాకు ఈ మనుషులు ఏం చేయగలుగుతారయ్యా? నరులు ఏం చేయగలుగుతారు? దేవుడు నా తోడున్నాడు. ఈరోజు మిమ్మల్ని మీరు బలపరచుకోవాలండి. ఎస్, మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. మీరు అంటున్నారు, ఎవరన్నా నన్ను బలపరచండి. ఎవరన్నా బలపరిచేది ఏమి తెలియనోడికి. దేవుని నమ్మున్నారా? ఎంతమంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారు ఇక్కడ? చేతులు హల్లెలూయా చెప్పండి చూద్దాం. యూ నీడ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. దేవుని వాక్యంలో మరలా తెలియజేయబడుతుంది, మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. ఇట్ ఈస్ యూ బీయింగ్ కరేజియస్. భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యము తెచ్చుకో, బలపరచుకో, నిబ్బరము కలిగి ఉండు. దేవుని వాక్యం చెప్తుంది, అది నీవు చేయాల్సిన పని. ఎందుకంటే నీవు ఏదైతే నమ్ముతున్నావో దాని తగినట్టుగానే బ్రతుకుతావు. నీవు ఏదైతే నమ్ముతావో దాని తగినట్టుగా జీవిస్తావు. దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి. ఆయన ప్రేమ అసలు వివరించలేనిది, ఆయన ప్రేమ అస్సలు అంతులేనిది. ఇక్కడ ఎవరైనా సరే ఆయన ప్రేమలో ములిగి తేలిన వారు ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఎలాగుంది చెప్పండి? ములిగి తేలన్నారు కదా, ఎలాగుంది ఆ ప్రేమ? ఒక్క మాటలో వివరించండి ఆ ప్రేమను చూద్దాం. వివరించగలరా? ఇంపాసిబుల్. ఆ ప్రేమను గురించి ధ్యానిస్తూ ఉంటే, ఆ ప్రేమ మీకు ఏమి చేసిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలాగుంది? నాకైతే కన్నీరు గారుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ అంత గొప్పది, ఆ ప్రేమ అంత ఆదరించింది, ఆ ప్రేమ అంతగా ఆదరించి బలపరిచి లేవనెత్తి ఈరోజు ఇంకా సజీలకులోంచి ఇక్కడ నిలబెట్టింది. ఆ ప్రేమ ఎంతగానో బలపరిచే ప్రేమ, ఆదరించే ప్రేమ, ధైర్యాన్ని ఇచ్చే ప్రేమ, శక్తినిచ్చే ప్రేమ, మన పక్షాన ఊహించరాని కార్యములు జరిగించే ప్రేమ. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. దేనికి భయపడుతున్నారు? వాట్ ఈస్ యువర్ ఫియర్స్? మనుషులు ఉన్న మాటలు, ఏదో అయిపోతుందని, మీరు చేసిన పొరపాటులు, మీకు చేతకాని కార్యాలు. మనకు చేతనైనప్పుడు మనం ధైర్యంగా ఉంటామండి, మనకు చేతకానినప్పుడు భయం వేసేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది ఇలాగ ఉంటారు, ఎవరన్నా వారిని ఏదైనా ఒక మాట అంటే, ఆ మాట తప్పైతే ఆ మాట రుజువు చేసుకుంటానికి కావాలంటే వెళ్ళి వాదిస్తారు. కానీ ఎవరన్నా కొంతమంది అన్న మాటలో వీరు చేరలేని పరిస్థితుల్లో చేరలేని వ్యక్తి అయితే ఏమవుతుంది తెలుసా? చింత ఎక్కువైపోయి, టెన్షన్ ఎక్కువైపోయి, భయం అయిపోయి, అందరు నా గురించి ఏమనుకుంటారో, ఇంకా మనిషి చెప్పిన దాని గురించి నా గురించి ఏమనుకుంటారో అని ఒకలాంటి భయభీతులు కలుగుతాయి. అలాంటి వారు ఎలా జీవితం ప్రారంభిస్తారు తెలుసా? బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులు నిన్ను ఏమనుకుంటున్నారో కాదు, నీ గురించి అసలు చెడు అనుకోరు. వారు చెడు అనుకోకపోయినా కూడా వారు చెడు అనుకుంటున్నారని నీ మనసులో అనుకుంటూ బ్రతుకు, నీచ బ్రతుకు, ఇంకా చేతకాని ఓట బ్రతుకుతూనే బ్రతుకుతారు. ఎలాంటి విషయాలే ఈ లోకంలో జరుగుతున్నాయండి. ఒకరి గురించి ఇంకోళ్ళ మాటలు అంటూ, ఒకరిని ఇంకొకరిని దూషిస్తూ, ఒకరిని ఇంకొకరిని అవమానపరుచుకుంటూ,
ఒకరి జీవితాలను ఒకరు చెడ్డగా మాట్లాడుకుంటూ కుటుంబాల గురించి, జీవితాల గురించి, వ్యక్తిగత పనుల గురించి నీచంగా మాట్లాడుతూ మనుషుల్ని దిగజార్చేవారుగా లోకం కనబడుతుంది. కానీ దేవుని యందు ఉన్న మీరు ఎలాగున్నారు? నా దేవుని ప్రేమ నాకు ఉంది, నా దేవుడు తోడు నాకు ఉంది, నా దేవుడు ఆదరణ నాకు ఉంది. నిజంగా దేవుని వాక్యం ఉంటుంది కదా, 1 యోహాను 4:18, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయాన్ని ఏం చేస్తుందంట? అడగండి, దేవా నా జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని వెళ్ళగొట్టు ప్రభువా, అడగండి. ప్రభు ఎవరెవరైతే అడిగారో వారి జీవితంలో ఉన్న భయం అంతా యేసు నామములో బయటికి పారిపోవునుగాక. భయాన్ని వెళ్ళగొట్టేది దేవుడు అండి. దేవుడు అంటే ఆయన ప్రేమ. ఆయన వచ్చి ఓయ్ ఓయ్ పో 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 కాదు. ఆయన ప్రేమ మనం అనుభవిస్తే చాలంట, భయాలన్నీ పోతాయంట, భయాలన్నీ పోతాయంట. ఈరోజు దేవుడు మరలా చెప్తున్నాడండి, భయపడద్దు ఇశ్రాయేలు, భయపడద్దు. పురుగు వంటి యాకోబు, అల్పజన్మైన ఇశ్రాయేలు భయపడద్దు, నేను నీ దేవుణ్ణి. దిగులు చెందొద్దు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీ తోడుండి నడిపిస్తా, నేను నీ దేవుణ్ణి. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? నేను నీ దేవుణ్ణి. యెహోవా నీ దేవునిగా కలవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆయన నామము మనకు అనుగ్రహించాడండి. ఆ నామం మనకు అనుగ్రహించబడినప్పుడు ఈరోజు రక్షకుడైన యేసుని మనం ధైర్యంతో ప్రకటిస్తాం. మనకి శక్తి. ఇట్ ఈస్ వాట్ వి బిలీవ్ అండ్ డిక్లేర్. దేవుడు అంటాడు, నేను నీ తోడుండి నడిపిస్తా, నేను నీ తోడుండి బలపరుస్తా. ఈ నిమిషం మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటేనే దేవుడు మన పట్ల ఇంకా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన అవకాశాలు, ఆయన కృప మనకి ఇంకా అధికంగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన మహిమార్థమై మనం జీవించాలని, మన జీవితంలో ఆయన నిర్ణయించినవి నెరవేర్చాలని దేవుడు ఇంకా కోరుతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడండి. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తారు, నేను ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభువా వందనంలయ్యా, ప్రభువా వందనంలయ్యా. దేవా నువ్వు చేసిన కార్యాలు ఎన్నో గొప్పవి, నేను వివరించలేను ప్రభా. ఎన్ని గొప్ప కార్యములు జరిగించిన దేవుడు అయ్యా. నా మనసులో కావాల్సిన నెమ్మది దయచేయి, నా మనసులో కావాల్సిన ధైర్యము దయచేయి. కాలము సమయం గతించిపోచునగా మెలకుగా పోరాడే జీవితం నాకు దయచేయ్యా. అన్ని స్థితిగతుల్లో నమ్మకంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. ఏది ఏమైనానో నిన్ను నమ్మి బ్రతికే బ్రతుకు నాకు దయచేయి. దేవా నువ్వు తోడు, నిన్ను నడిపించే దేవుడు, నువ్వు నా దేవుడు ఉంటే నాకు భయం ఏముందయ్యా. నిజంగా నిన్ను నమ్మి నీ శక్తిని గ్రహించుకునే జీవితంలో నాకు దయచేయి. వెతికే వారికి కనబరుచుకునే దేవుడు అయ్యా. అయ్యా నీ మహిమని నాకు కనబరచు, నీ సన్నిధిని నాకు అనుగ్రహించు, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచు ప్రభా. అడగండి, మీరు అడగండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. నేను ప్రేరేపించేటప్పుడు మీరు ప్రార్థన చేయమని వేడుకుంటానండి. ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆధ్యాత్మికమైన జీవితం కొరకు ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ జీవితం ఎదగాలని ప్రార్థన చేయండి. ఆత్మ నింపుదల అధికంగా కావాలని ప్రార్థన చేయండి. ఆత్మలో ఎదగాలని ప్రార్థన చేయండి. ఆత్మ ద్వారంగా నడిపించబడాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన తోడుండి మనల్ని నడిపించాలని ప్రార్థన చేయండి. మోసపరచు ఆత్మలు, విరోధ ఆత్మలు, కృంగతీసే ఆత్మలు, నిరుత్సాహపరిచే ఆత్మలకి మన మీద అధికారం లేదని ప్రకటిద్దామా? విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్ముడా నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నిన్ను ఆహ్వానిస్తున్నాను, నిన్ను కోరుతున్నాను ప్రభువా. నన్ను బలపరచు, నాకు శక్తినివ్వి, నన్ను నడిపించు. అడగండి, మీరు నోరు తెరిచి అడగండి. నా మనోనేత్రాలను తెరువయ్యా. నీ కార్యములు చూసే కళ్ళు నాకు దయచే ప్రభువా. నీ వైపు చూసే నేత్రములు నాకు దయచే ప్రభువా. నీ హృదయాన్ని గ్రహించుకున్న హృదయాన్ని నాకు దయచే ప్రభువా. ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎలాగుంది ప్రార్థనా జీవితం, ఎలాగుంది? అదే రీతిగా అడగండి. రెండో దేవా నా మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయి, నా మనస్సును మార్చు, నా దృష్టిని మార్చు. ఈ లోక దృష్టి కాదయ్యా, నీ వైపు చూడాలయ్యా. అల్పకాలపు పాపపు భోగములు కాదు ప్రభా. నీ రాజ్యంని చూసే దృష్టి నాకు దయచి, నీ రాజ్యం కొరకు బ్రతికే బ్రతుకు నాకు దయచేయి. ట్రాన్స్ఫార్మ్ మై మైండ్ లార్డ్, ట్రాన్స్ఫార్మ్ ద వే దట్ ఐ సీ థింగ్స్. లోక చూపు కాదు, లోక విధానము కాదు దేవా, నాకు లోక దృష్టి కాదు ప్రభువా. నిన్ను చూసే నేత్రములు నాకు దయచేయి. ప్రార్థన చేయండి.
Ask God change my mind, Lord. My mental transformation, Lord Father. My thinking pattern మార్చు ప్రభా. నేను ఆలోచించే విధానము, నేను ఆలోచించే విధానాన్ని మార్చు. What is the purpose of your life? What kind of a purpose that is driving you every single day? ఏంటి ప్రతిరోజు మీరు లేచినప్పుడు ఏ దృష్టితో వెళ్తున్నారు, ఏ దృష్టితో జీవిస్తున్నారు, ఏ ఉద్దేశంతో బ్రతుకుతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ పర్పస్ డూ యూ క్యారీ? వై ఆర్ యూ లివింగ్? ఎందుకు బ్రతుకుతున్నారు? ఉద్దేశం ఏంటి? జీవిత ఉద్దేశం ఏంటి? ఇందుకొరకు నీవు చేసినది ఇందుకొరకు ఉద్యోగం చేస్తున్నారు, ఇందుకొరకు బిడ్డలు కంటున్నారు, ఇందుకొరకు కుటుంబాన్ని కలిగి ఉన్నారు, ఇందుకొరకు పని చేస్తున్నారు, ఇందుకొరకు చదువుతున్నారు, ఇందుకొరకు మీరు ఏది చేస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్? వాట్ ఈస్ ద పర్పస్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ హిస్ కింగ్డమ్, వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇస్ యూస్లెస్. ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు కాకపోతే నీవు చేయనది ఏదైనా సరే వ్యర్థమేనండి. ప్రభా, నీ మహిమ కొరకు నేను చేయాలయ్యా, నీ మహిమ కొరకు నేను జీవించాలయ్యా, నీ రాజ్యం కొరకు ఉండాలి ప్రభా. నన్ను వాడుకో, నాకు దృష్టి దయచేయి, నాకు గమ్యము దయచేయి. అడగండి, ప్రభుని అడగండి, నాకు సహాయం దయచేయ్యా. నా జీవిత ఉద్దేశాన్ని ఎరిగిన జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు ఎంతో మంది వారి పర్పస్ కాదు ఆ ఉద్యోగంలో ఉన్నారు, అది కాదు మీ గమ్యం, అది కాదు మీ జీవితం, అది కాదు దేవుడు మీ దగ్గర నుండి కోరినది. కానీ మీరు చేయించున్నది తప్పు మార్గంలో జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. ఇఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ, బెటర్ గెట్ మూవింగ్ టు ద రైట్ వే. అడగండి, ప్రభా నా మార్గం చూపి అయ్యా. వాట్ ఈస్ యువర్ పర్పస్? పర్పస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషికి గురి లేకపోతే బ్రతుకుతానికి అర్థమే ఉండదండి. వాట్ ఈస్ యువర్ అసైన్మెంట్స్? ఏంటి మీరు చేయవలసిన బాధ్యతలు ఏంటి? మీ బాధ్యతలు కరెక్ట్గా చేస్తున్నారా? నమ్మకంగా చేస్తున్నారా? ప్రభుకి అంగీకారంగా ఉందా? మీ బాధ్యతలు దేవునికి అంగీకారంగా ఉందా? ఇస్ యువర్ అసైన్మెంట్స్ ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? లేకపోతే మీ అంతటా మీరు నిర్ణయించుకున్న అసైన్మెంట్సా? అడగండి, ప్రభా నాకు మార్గదర్శనం దయచే ప్రభా, నాకు మార్గదర్శనం దయచే ప్రభా. దేవుని వాక్యం తెలియజేయట్లేదండి హెబ్రీయులు 12:2 లుకింగ్ అంటు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్, డిస్పైజింగ్ ద షేమ్ అండ్ సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. మన ముందు ఎన్ని పోరాటాలు ఉన్నా, మన ముందున్న ఆ గమ్యంని మనం చూసి ఆనందం మన ముందుంది, ఆ గురి, ఆ గమ్యము అది చేరినట్లయితే ఆ సింహాసనము, ఆ ఘనత ప్రభు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్తామండి. ప్రారంభింపజేసిన దేవుడు ఆయనే నడిపిస్తాడు. అడగండి, దేవా నీ వాక్యం నుండి తెలియజేసావయ్యా. కీర్తన 32:8 ఉంటుందండి, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ద వేస్. నేను నీకు బోధిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఎటు వెళ్ళాలో నేను నిన్ను నడిపిస్తాను. ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ, నా కన్ను చూపుతో నిన్ను నడిపిస్తాను. అడగండి, ప్రభా గైడ్ మీ లార్డ్, గైడ్ మీ లార్డ్, నన్ను నడిపించు ప్రభా, నాకు బోధించు ప్రభా, నాకు మార్గాన్ని కనబరచు ప్రభా. స్తోత్రములు ప్రభా, వందనములు అయ్యా. మమ్మల్ని కాపాడే దేవుడు, నువ్వు కునిగని నిద్రపోని దేవుడు అయ్యా. నువ్వు జయమిచ్చే దేవుడు, మా పక్షాన సమస్త కార్యాలను జరిగించే దేవుడివి. ఈరోజు నీ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో నీ ఆలయంలోకి వచ్చి ఉన్నారని వెరుగున్న దేవుడు అయ్యా. అయ్యా, నీవు వారికి ఇచ్చిన దృష్టిని నెరవేర్చలేని భయంతో ఉన్నారేమో, లేకపోతే వారు తీసిన అడుగు వెనక్కి అడుగేస్తూ అయ్యా చింతతో ఎలాగవుతుందో ఇంకా నేను పోరాడలేనన్న పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే ప్రభా నీవు ఇచ్చిన కుటుంబాల్ని అయ్యా కోల్పోయే పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే నువ్వు వారికి ముందు పెట్టిన తరుణాలని అయ్యా భయంతో ఏ మాత్రం ముందడుగు తీసుకోకుండా అయ్యా సత్తం తెలుసుకొని వారికి ఉన్నారేమో. ప్రభా ఈరోజు నీ వాక్ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు, భయపడద్దు నేను నీ తోడున్నాను, భయపడద్దు నేను నీ దేవుణ్ణి ఉన్నాను. అవును ప్రభా, నువ్వు మాకుంటే మాకు నిజంగా భయం లేదయ్యా. ఇక్కడ ఎవరెవరైతే ఇంకా కొంచెం భయంతో ఉన్నారో వారికి ధైర్యం కలుగు చేయమని వేడుకుంటానయ్యా. కనబరచు ప్రభా, నీ శక్తిని కనబరచు ప్రభా, వారు విశ్వాసాన్ని కలుగు చేయ ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతారని నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అయ్యా, నా స్వరం ఎక్కడెక్కడైతే వినిపించబడుతుందో, ఈ వాక్యం ఎక్కడెక్కడైతే వినిపించబడుతుందో అయ్యా, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే వేకుబిస్తూ అయ్యా నాకు ధైర్యం కావాలని అడుగుతున్నారో, ఇప్పుడే ప్రతి భయము నజరేయుడైన యేసు నామములో దేవుని ప్రేమ ద్వారంగా పారదోలబడునుగా కానీ ప్రకటిస్తున్నాను.
పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుందన్న రీతిగా ప్రభా, నీ ప్రేమ మా హృదయాన్ని నింపాలి ప్రభా. నీ ప్రేమ మా ప్రతి ఒక్కరి హృదయాన్ని నింపాలి ప్రభా. నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని లేవనెత్తు, ప్రతి ఒక్కరిని కౌగిలించుకో, ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరగాలని పెడుకుంటాడు. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తి, నీ మహిమ, నీ తేజస్సు ప్రతి ఒక్కరిలో కనబరచు, ప్రతి ఒక్కరిలో కనబరచు, ప్రతి ఒక్కరిని బాగు చేయి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచు, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యం జరిగించు. అవిశ్వాసాన్ని చోటుండనవద్దు, అపనమ్మకానికి చోటుండనవద్దు. దృష్టి కలిగిన వారిగా, పోరాడేవారుగా, జయము కలిగిన వారిగా, అన్ని విషయంలో స్వతంత్రించుకున్న వారిగా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని పెడుకుంటూ, ఈరోజు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చే వందనములు, నీ సన్నిధిలో అధికంగా ప్రార్థించే భాగ్యం ఇచ్చే వందనములు, నీ వాక్కు ద్వారా బలపరచబడే భాగ్యాన్ని ఇచ్చి చివరిగా నీ చేతిలో సమర్పించుకుంటూ నీ ప్రేమతో ధైర్యపరచబడి నడిపిస్తానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు కోట్లాది వందనలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం